తాను మొదట దేవుని యొక్క ఆత్మీయ స్థితి పొందుకొని ఆ పిలుపు పొందుకున్న కాడి నుంచి దైవజనులుగా మన దైవజనులు సావాస సేవకులు పాస్టర్ ప్రకాష్ గారు ద్వారా మన దగ్గరకు వచ్చి అనేక ఆత్మీయ ఆలోచనలు తెలుసుకుంటూ దేవుని సేవలో ఎలా ముందుకెళ్లాలో, దేవుని పని ఎలా చేయాలో అని యవన కాలంలో దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని అనేక వేలాది మందికి ఆశీర్వాదకరంగా నిలబడాలని ప్రయాసపడుతూ ప్రతి విషయాన్ని తెలుసుకొని మన సహవాసంలో ఆలోచన పొందుకుంటూ ముందుకు వెళుతున్నాడు. దేవుడు కృపను బట్టి దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. కొద్ది నిమిషాలు తన సాక్ష్యాన్ని, అలాగే ఒక ప్రవచనాత్మకమైన వాక్కుని, తన నోట పెట్టిన మాటను సహోదరులు మనకు పంచుకుంటారు. అందరూ చప్పట్లు కొడుతూ సహోదరులు బ్రదర్ మోహన్ని అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు తనకిచ్చిన కృప వరమును బట్టి ఘనపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ అందరి మధ్యలో చిన్నోడ్నే, కానీ మీ అందరి మధ్యలో నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నా సాక్ష్యం పంచుకోవడానికి ఎక్కువసేపు నేనేం మాట్లాడను. సతీష్ అన్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా థ్యాంక్ యూ అన్న. ఒక నిమిషం నేను ప్రార్థన చేయాలనుకున్నాను. అందరు కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. చాలామంది ఇక్కడ యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మాస్టర్. Lord, you are the God of wonders. You are the God of miracles. Thank you, Lord. మీ బలమైన సన్నిధి మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు. మేము మీ ఆత్మను అనుభవించగలుగుతున్నాం. మీ ఆత్మ అందలి అందే ఆనందాన్ని మేము అనుభవించగలుగుతున్నందుకు మీకు స్తోత్రం. శ్యాల రబా సెకియోలో రోనో నహర్ గదల మనస్యార మందరబా శ్యాల రబా బాబా బాబా Rababa shiala rababa Neher frestiolo rosso calarimando rono marhad valariandaraba Niriandaromono sahar calverio no marhad valabanasya. Let's activate our spirits. భాషల్లో మాట్లాడదాం. భాషల్లో మాట్లాడే వాళ్ళు భాషల్లో మాట్లాడదాం. రకటాల రబాష్యాల రబాబా బాబా బాబా Uraba baba shiala raba baba seheriolo morkadalariandara namar. Oh Spirit of God, thank you Jesus, thank you Lord, thank you Lord. మాతో మాట్లాడండి నాయనా. అయ్యా నన్ను పూర్తిగా సంపూర్తిగా మీకు సమర్పించుకుంటా ఉన్నాను. ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యూ లార్డ్. మీరే మాట్లాడి మహిమ పొంది కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. నా ఫస్ట్ టైం ఈ చర్చ్కి నేను ఎప్పుడు వచ్చానంటే నా నైన్త్ 10th క్లాస్లో నేను కొత్తగా రక్షించబడి దేవునిలో ఎదుగుతూ సండే స్కూల్ పరిచయం చేస్తూ ఉన్నాను. నా 10th క్లాస్లోనే ఫస్ట్ టైం ఈ చర్చ్కి యాక్షన్ సాంగ్స్ నేర్పించడానికి వచ్చాను. హల్లెలూయా. అన్న గుర్తుందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ టైం నా 10th క్లాస్లో యాక్షన్ సాంగ్స్ నేర్పించడానికి, సండే స్కూల్ పరిచయం చేయడానికి ఈ చర్చ్కి నేను వచ్చాను. తర్వాత నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని నా బీటెక్ చదువుల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత దేవుడు తన సేవకి నన్ను పిలుచుకున్నప్పుడు మళ్ళా ప్రకాష్ అన్న ద్వారా మళ్ళా ఈ సంఘానికి నేను వచ్చాను. హల్లెలూయా. నాకు పిలుపు రాగానే ప్రకాష్ అన్నతో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు సతీష్ అన్నతో మనం డిస్కస్ చేద్దాం తమ్ముడు, అన్న అయితే మంచి సలహాలు ఇస్తాడు,
అన్న కూడా యవ్వన వయసులోనే, నీ వయసులోనే, నీకంటే చిన్న వయసులోనే సేవలోకి వచ్చాడు. అన్న అయితే మనకి మంచి సజెషన్స్ ఇస్తాడు. అన్నతో మాట్లాడదాం అన్నప్పుడు నన్ను సతీష్ అన్న దగ్గరికి తీసుకొచ్చాడు. సతీష్ అన్న దగ్గరికి తీసుకురాగానే అన్న ఒక బుక్ తీసుకున్నాడు. ఫస్ట్ ఒక బుక్ తీసుకొని నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాంటి సేవకుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అలాంటి మంచి సేవకుడు మీకు ఉన్నందుకు మీరు దేవుని ఎంతగానో స్తుతించాలి. నేనెవరో తెలియదు అన్నకి, కానీ అన్న సహవాసంలో ఎదుగుతున్న ప్రకాష్ అన్నను బట్టి నన్ను చూసి యవ్వనస్తుడు సేవలోకి సమర్పించుకున్నాడు అని నేనెవరో తెలియకపోయినా కానీ నన్ను ఆత్మీయంగా మంచి మంచి సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలని బట్టే నేను ఆత్మీయతలో ముందుకెళ్ళాను. హల్లెలూయా. అన్న ఇచ్చిన సలహాన్ని బట్టే నేను చెన్నైలోని బెరాకా మినిస్ట్రీస్కి వెళ్ళాను. బెరాకాకి అన్న సజెషన్ ద్వారా నేను వెళ్ళాను. తర్వాత దేవుడు అక్కడ నా పిలుపు గురించి, నా పిలుపు ఏంటో, నేనేం పని చేయాలో, ఎక్కడ పని చేయాలో దేవుడు నాకు ఇవన్నీ తెలియజేసాడు. హల్లెలూయా. ఇది క్లుప్తంగా చెప్పాను, కొంచెం క్లియర్ కట్గా నేను ఎలా రక్షించబడ్డానో, తర్వాత సేవలోకి ఎలా వచ్చానో నేను మీతో కొన్ని నిమిషాలు పంచుకొని, తర్వాత ప్రవచనాత్మకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా దేవుడు నన్ను ఈ మధ్యలో ప్రవచనాత్మకంగా వాడుకుంటా ఉన్నాడు. నేను ఆ వేలో వెళ్ళాలని, కొన్ని నిమిషాలు ఆ ప్రవచనాత్మకంగా మాట్లాడాలని, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అలా లీడ్ చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను నా 9th క్లాస్లో, EU ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ 9th క్లాస్లో నేను క్రిస్టియన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే మాది, క్రిస్టియన్ కుటుంబంలోనే నేను పుట్టాను. కానీ నామకార్థ క్రైస్తవుండి, అందరిలాగే నార్మల్గా జీవిస్తూ ఉండేవాడిని, చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని, సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. కానీ నామకార్థమైన జీవితం. కానీ అనే క్యాంపులో, యూత్ మీటింగ్ జరిగిన క్యాంపులో వాళ్ళు పాపం అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, ఇవన్నీ చెప్పిన తర్వాత 2014 ఏప్రిల్ 29వ తారీఖు యేసు ప్రభుని నా సొంత రక్షకుని అంగీకరిస్తున్నానని వాళ్ళకి రాసిచ్చాను. హల్లెలూయా. ఆ రోజు తర్వాత దేవునిలో అక్కడ ఉన్న ప్రకాష్ అన్న కూడా ఆ సహవాసంలోనే, ప్రకాష్ అన్న కూడా ఆ మీటింగ్లోనే రక్షించబడ్డ తర్వాత నేను చాలా చిన్నగా ఉండేవాడిని. అన్న బీటెక్ కంప్లీట్ అయ్యి, అప్పుడే బీటెక్ కంప్లీట్ అయ్యి ఉన్నాడు అన్న. సో ఒక గ్యాంగ్ ఉండేది, ఒక గ్రూప్ ఉండేది, ఆ గ్రూప్లో కలిసి ఎదుగుతూ ఉన్నాం. అయితే దేవుడు కొన్ని నెలల తర్వాత నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. చాలా ప్రత్యేకమైన రీతిలో దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎలా మాట్లాడాడో నేను మీకు చెప్తాను. ఒక ప్రేయర్కి అని చెప్పారు. ప్రేయర్కి అంటే నేను ఏదో పెద్ద పబ్లిక్ మీటింగ్కి నన్ను తీసుకెళ్తున్నారేమో అని నేను ఆశపడ్డాను. ఒక జీప్లో తీసుకువెళ్ళారు చాలామంది, ఒక 30 మంది దాకా వెళ్ళాం. తీసుకువెళ్తే ఒక ఇంట్లోకి నన్ను తీసుకెళ్ళారు. ఆ ఇల్లు నాకు తెలీదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళు రమ్మన్నారు, చిన్నోండి కదా, ప్రేయర్కి అనగానే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న హాల్లో నన్ను కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అక్కడ అందరం ప్రార్థన చేసాం. అందరిలో నేనే చిన్నోడిని. అందరం ప్రార్థన చేసాం. ఒక ఆంటీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆంటీ ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆంటీకి తెలీదు. ఆంటీకి ఒక ప్రవచన వరం ఉంది. ఆంటీ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు పేరు పెట్టి. మోహన్, నీవు నా బిడ్డవి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, బాలుడు అనవద్దు, ప్రార్థన చేయి, నేను వింటానని ఇర్మియాతో మాట్లాడిన మాటలు, ఇర్మియా గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథంలో నా మాటలు ఆంటీ పలికారు. ఆంటీ ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆంటీకి తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో నేనే చిన్నవాడిని. ఇలా దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడనమాట. ఇలా మాట్లాడిన తర్వాత నేను కూడా ఆత్మీయ సహవాసంలో ఎదుగుతూ ఉన్నాను. నా ఇంటర్మీడియట్ వరకు ఆ సహవాసంలో చిల్డ్రన్ మినిస్ట్రీ కూడా చేశాను. చాలా చోట్లకి దేవుడు తీసుకెళ్ళాడు. ఇంత భయంకరంగా నేను ప్రార్థన చేసేవాడిని. 3ంటికి లేచి, ప్రతిరోజు 3ంటికి లేచి ప్రార్థన చేస్తుంటే నా తల్లిదండ్రులు నాకు దెయ్యం పట్టింది అనుకున్నారు. హల్లెలూయా. ప్రతిరోజు ఎంత పిచ్చి అంటే ప్రార్థన అంటే, ఇక రోజంతా కూర్చొని
ప్రార్థన చేయడం ఇదే ఎక్కువ ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఇలా నా తల్లిదండ్రులు చూసి పచ్చి బూతులు తిట్టేవాళ్ళు. చదువు లేదు, ఏమీ లేదు. అప్పట్లోనే దేవుడు నాకు 10th క్లాస్లోనే సేవ పిలుపు ఏంటో నాకు అర్థమైంది. దేవుడు నన్ను పిలుస్తున్నాడని నాకు అర్థమైంది. నా తల్లిదండ్రులకి నేను చెప్పాను, అమ్మా నువ్వు దేవుడు సేవకు పిలుస్తున్నాడు, నాకు ఈ చదువు ఏమొద్దు, నన్ను దీనికి కాదు పిలిచింది, దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది నా పట్ల, నాకు అర్థమవుతుంది, నేను సేవకి వెళ్ళిపోతాను, ఎక్కడైనా సేవకుడి దగ్గర ఉంటాను అని చెప్పినప్పుడు మా నాన్న అయితే ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులన్నీ తిట్టాడు నన్ను. ఆ రోజు వాళ్ళు తిట్టారు సరే అని వాళ్ళ కోసం చదువుతూ ఉన్నాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. తర్వాత హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ చదివాను. అయితే సహవాసాన్ని మిస్ అయ్యాను. ఇక్కడున్న సహవాసం అన్న వాళ్ళని అందరినీ మిస్ అయ్యి బీటెక్లో తప్పిపోయిన కుమారుడుగా నేను ఉంటా ఉన్నాను. దేవుడికి దూరం అయిపోయాను. 4 సంవత్సరాలు దేవుడి ముఖం చూడలేదు నేను. దేవుడు ఎవరో నాకు తెలుసు, ఆత్మ అనుభవం నాకు తెలుసు, భాషల అనుభవం నాకు తెలుసు, ప్రార్థన అనుభవం నాకు తెలుసు. ఇవన్నీ నాకు తెలిసినా కానీ బీటెక్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఆ మల్లారెడ్డి కాలేజ్ హైదరాబాద్లో ఆ సిటీ లైఫ్ నా కొత్త చూసినప్పుడు అక్కడ ఈరోజు యవనస్తులు కూడా తప్పిపోతూ ఉన్నారు. ఈ రోజులు యవనస్తులు కూడా చాలా అట్రాక్షన్స్ ఉంటా ఉన్నాయి. అలాగే నాకు కూడా అట్రాక్షన్స్ ఇవన్నీ ఉండడం వల్ల నా కాలేజ్ లైఫ్లో నేను తప్పిపోవడం వల్ల ఏమైందంటే నా జీవితంలో దేవునికి దూరం అవ్వడం వల్ల ఆ బీటెక్ లైఫ్లో నాకు తెలియకుండా ఆన్లైన్ బెట్టింగ్కి ఎంతమందికి తెలుసు? ఎంతమంది న్యూస్లో చూస్తున్నారు? న్యూస్లో చూసే ఉంటారు మీరు. పలానా ఆన్లైన్ బెట్టింగ్ వేసి చనిపోయారు, ఊరేసుకొని చనిపోయాడు, ఆన్లైన్ అప్పులు చేసి ఇంత తప్పయ్యి ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చనిపోయారని మనం న్యూస్లో చూస్తాం. ఇలానే నా పరిస్థితి కూడా అదే. ఎంత అప్పయిందంటే 7 లక్షల రూపాయలు అప్పయింది. 7 లక్షల రూపాయలు. నా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు ఉన్న నా మీద 7 లక్షల రూపాయలు అప్పయింది. మనకు కొంచెం తెలివితేటలు ఎక్కువ, అందుకే డబ్బులు 7 లక్షల రూపాయలు తేగలిగాం. అప్పులు కూడా మనకి ఇచ్చారు చాలామంది, మా ఫ్రెండ్స్ కానీ. బెట్టింగ్లో ఏమైందంటే ఫస్ట్ డబ్బులు వచ్చినాయి, చాలా డబ్బులు వచ్చినాయి. ఎన్ని డబ్బులు వచ్చినాయి అంటే బైక్ కొనే డబ్బులు నా దగ్గర ఉన్నాయి. నేను ఒక బైక్ మీద కాదు, ఒక బైక్ కొంటే ఒక బైక్ మీదే తిరగాలి, అట్లా కాదు రోజుకు ఒక బైక్ మీద తిరగాలని రోజు బైక్ రెంట్కి తీసుకునేవాడిని 3-4 వేలు పెట్టి. మంచి బుల్లెట్ బండ్లు, పెద్ద పెద్ద బైక్స్ తీసుకొని వాటి మీద తిరుగుతూ ఉండేవాడిని. మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుంటూ. ఊరకనే వచ్చినాయి కదా డబ్బులు ఊరకనే వస్తే కళ్ళు నెత్తి మీద ఉంటాయి. హల్లెలూయా, అవునా? డబ్బులు ఊరకొస్తే డబ్బులు వాల్యూ తెలియదు. అట్లానే నాకు కూడా వాల్యూ తెలియలేదు. అందుకని పిచ్చి అలవాట్లకి, లోకానుసారమైన అలవాటు చేసుకున్నాను. చాలా ఎడిక్షన్స్లో కూడా వెళ్ళాను డబ్బులు ఉండడం వల్ల. కానీ దేవుడు చూశాడు, ఒక దెబ్బ కొట్టాడు. ఒక టైంలో నేను బెట్టింగ్స్ వేస్తుంటే ఎలా వేసినా కానీ డబ్బులు వచ్చాయి. ఎంత టాలెంటెడ్ అంటే క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ వేస్తే ఏ మ్యాచ్ గెలిచినా, ఇప్పుడు బెట్టింగ్ వేసేవాళ్ళు ఒక సైడ్ వేస్తారు, ఈ టీం గెలిచిద్దని బెట్టింగ్ వేస్తారు. మనం అట్లా కాదు, ఎవరు గెలిచినా మనకి డబ్బులు వస్తాయి. అట్లా బెట్టింగ్ నేర్చుకున్నాను. అట్లా నేర్చుకున్న తర్వాత దేవుడు చూశాడు. ఒక టైంలో నేను ఏది చేసినా డబ్బులు వచ్చాయి. ఒక టైం వచ్చింది నేను ఏది చేసినా నాకు ఎంత టాలెంట్ ఉన్న ఆ విషయంలో నేనేం చేసినా రాంగే జరిగింది. నాకు అర్థమైంది. చాలా లగ్జరీ అనుభవించాను. కానీ ఒక్క నెలలోనే 7 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది. చచ్చిపోదాం అనుకున్నా. నాకు ఈ లైఫ్ వద్దు, నా తల్లిదండ్రులకు నేను చెప్పలేను, నా తల్లిదండ్రులను నేను ఫేస్ చేయలేను, చచ్చిపోదాం అనుకున్నప్పుడు నా భక్తి జీవితం నాకు గుర్తొచ్చింది. హల్లెలూయా. నా పూర్వపు జీవితం, నా తండ్రి నాకు గుర్తొచ్చాడు. హల్లెలూయా. మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళాను. ప్రభువా, నిన్ను కాదని లోకంలోకి వెళ్ళి ఇలా అయిపోయింది నా జీవితం, అప్పుల పాలైపోయాను. ఇంత చిన్న వయసులోనే ఇన్ని లక్షల రూపాయలు అప్పులు అయిపోయినాయి. నాకు సహాయం చేస్తావా? నాకు ఏ దిక్కు లేదు ప్రభువా,
ఏ దిక్కు నాకు లేదు, నాకు సహాయం చేస్తావా అని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మరలా మాట్లాడాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరైనా విడిచిపెడతారేమో, కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టనివాడు. హల్లెలూయా. నా అప్పులు చూసి నాతో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ నాకు దూరం అయిపోయారు. నాతో ఉన్న వాళ్ళు, నాకు మంచి గ్యాంగ్ ఉండేది. డబ్బులు ఉంటే గ్యాంగ్ ఉంటుందా? డబ్బులు ఉంటేనే మనుషులు ఉంటారు మనతో. అలానే డబ్బులు ఉన్నప్పుడు నా దగ్గర నాకు పెద్ద గ్యాంగ్ ఉండేది. కాలేజ్లో నేను తెలియని వాళ్ళంటే ఎవరు లేరు, అట్లా ఉండేది. నా పేరు అందరికీ తెలుసు. డ్యాన్స్లు వేసేవాడిని, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నా పేరు అందరికీ తెలుసు. నాతో అందరు ఉన్నారు నా జీవితం మంచిగా ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు. కానీ అప్పులు పాలైనప్పుడు ఎవ్వరు లేరు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, లోకానికి దగ్గరగా ఉన్నావు, నాకు దూరంగా ఉన్నావు, నీ పాపాలన్నీ విడిచిపెట్టు, నేను ఉన్నత స్థాయికి నేను తీసుకువెళ్తాను, అనేక మంది యవనస్తుల కోసం నేను వాడుకుంటానని దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ప్రభా, ఇప్పుడు దాకా నీకు దూరంగా ఉన్నాను, ఇవన్నీ విడిచిపెడుతున్నాను, నాకేమొద్దు, ఇవన్నీ ఏమొద్దు అని నాకున్న ఎడిక్షన్స్ అవన్నీ ఆపేసిన తర్వాత దేవుడు నా బీటెక్ లైఫ్లో దేవుడి దగ్గరికి నేను ఎలా వచ్చానంటే, 7 లక్షల రూపాయల అప్పు, 2 బ్యాక్లాగ్స్, ఒక జీరోగా నేను దేవుడి దగ్గరికి వచ్చాను. జాబ్, ఆ బ్యాక్లాగ్స్ అంటే ఈ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతారు కదమ్మా, 2 సబ్జెక్టులు వెనకున్నాయి. ఫెయిల్ అయిపోయాం 2 బీటెక్లో, అన్ని కంప్లీట్ అయిపోయినాయి, 2 సబ్జెక్టులు మాత్రం ఉండిపోయినాయి, ఫెయిల్ అయ్యాం. అయితే వీటన్నిటితో దేవుడి దగ్గరికి వచ్చాను. మా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి జాబ్స్ చేసి వాళ్ళకి జాబ్స్ వచ్చేసినాయి, కాలేజ్లో ప్లేస్మెంట్స్ వచ్చినాయి, వాళ్ళు మంచి మంచి జాబ్స్లో ఉన్నారు. అయితే నేను మాత్రం ఈ లైఫ్ అంతా లగ్జరీ లైఫ్ అనుభవించి అప్పులు, బ్యాక్లాగ్స్, జాబ్ లేదు. ఇది మన పరిస్థితి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. ఇలా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు 8 నెలల టైం తీసుకున్నాడు. ఒక్కొక్కటిగా అన్ని పరిస్థితులన్నీ మార్చేశాడు. హల్లెలూయా. బ్యాక్లాగ్స్ అయితే నేను అసలు ఊహించలేదు. బీటెక్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్స్ రాసి, మా కాలేజ్లో అయితే మా సీనియర్స్ చెప్పారు, ఒక సబ్జెక్టే ఉంది మా సీనియర్కి. అతను కలిసినప్పుడు, తమ్ముడు బీటెక్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్స్ రాసినా కానీ పాస్ అవ్వడం కష్టం, అసలు అవ్వదు మన కాలేజ్లో. నేనే 3 సంవత్సరాల నుంచి ఒక సబ్జెక్ట్ రాస్తున్నా అని చెప్పాడు. ఒరే నాయన, వీడు ఒక సబ్జెక్ట్ 3 సంవత్సరాలు రాస్తే నేను 2 సబ్జెక్టులు 6 సంవత్సరాలు రాయాలని నేను భయపడుతున్నా. ఈ అప్పులు ఎట్లా, ఇది ఎట్లా, జాబ్ లేకపోతే నేను ఏం చేయాలి అని చాలా భయం వేసింది లైఫ్. అయితే దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే గవర్నమెంట్ రూల్స్నే మార్చేశాడు. హల్లెలూయా. ఎలా మార్చాడంటే, నేను సబ్జెక్ట్స్ రాశాను, దాంట్లో ఒక రిజల్ట్ వచ్చింది, అది కూడా మళ్ళీ ఫెయిల్. నాకు తెలుసు వీళ్ళు పాస్ చేయరు, నేను ఎంత మంచిగా రాసినా కాలేజ్ వాళ్ళు బీటెక్ అయిపోయిన తర్వాత పాస్ చేయడం కష్టం, అది అవ్వదు. మా కాలేజీకి ఉన్న మంచి పేరు అది. అయితే నేను దాన్ని బట్టి థ్యాంక్ యూ ప్రభువా, నేను మంచిగానే రాశాను, అయినా ఫెయిల్ అయ్యాను అని ప్రార్థన చేస్తున్నాను. ఆ రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి నేను థ్యాంక్ యూ చెప్పాను, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. తర్వాత రోజు JNTUH, మా కాలేజ్ JNTUH ఎఫ్లిక్టెడ్, అన్ని కాలేజ్లు చదువుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ JNTUH నుంచి ఒక న్యూస్ వచ్చింది, ఏంటంటే ఎవరైతే నా బ్యాచ్లో నా టైంలో ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి గ్రేస్ మార్క్స్ పెంచుతున్నాం. హల్లెలూయా. ఆ గ్రేస్ మార్క్స్లో ఈ 2 సబ్జెక్టులు కొట్టకపోయినాయి, ఆ 2 సబ్జెక్టులు నేను పాస్ అయ్యాను. ప్రభా, సబ్జెక్ట్స్ క్లియర్ అయినందుకు నీకు వందనాలు. తర్వాత మరి జాబ్ కావాలి ప్రభా. చాలామందికి మా ఫ్రెండ్స్ కొంతమందికి జాబ్స్ కాలేజ్లోనే వచ్చినాయి, వాళ్ళకి ఆఫర్ లెటర్స్ రాలేదు. ఇంకా మా ఫ్రెండ్ మంచి టాలెంటెడ్ అయినా వాడు చాలా ఇంటర్వ్యూలకి వెళ్తున్నా వాడికి జాబ్ రాలేదు. కానీ నేను ఒకటే ఇంటర్వ్యూకి ఒక రెఫరెన్స్తో, ఒక బ్రదర్ చెప్తే ఆ రెఫరెన్స్తో ఒకటే ఇంటర్వ్యూకి వెళ్ళాను. దేవుడు చాలా ఈజీగా జాబ్ ఇచ్చేసాడు. మా ఫ్రెండ్స్ అందరు కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళు జాయిన్ అవ్వలేదు. వాళ్ళందరూ జాయిన్ అవ్వకముందే నేను జాబ్లో జాయిన్ అయినా. హల్లెలూయా. ఒక టైం వచ్చింది, 7 లక్షల రూపాయలు దేవుడు అది కూడా తీర్చేశాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి, పైన నుంచి మూట పడింది అనుకుంటున్నారా? అట్లేం పడలేదు.
దాని నుంచి అకౌంట్లో నుంచి కూడా పడలేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళని దేవుడు ప్రేరేపించి వాళ్ళ చేత నా అప్పులు కట్టించాడు. హల్లెలూయా. ఇదంతా చేసి దేవుడు ఏం చేశాడంటే, డన్, ఇట్స్ డన్, నీ లైఫ్ అంతా నేను మార్చాను, ఇప్పుడు సేవలోకి వచ్చాయి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సేవలోకి వచ్చాయి, అదంతా వదిలేసేయి, సేవలోకి వచ్చాయి అని దేవుడు పిలిచినప్పుడు 10th క్లాస్లో నేను అప్పుడు విడిచిపెట్టి, ప్రభువా నీ పిలుపుని విడిచిపెట్టి నేను చాలా తప్పు చేశాను ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నేను విడిచిపెట్టను. ఇప్పుడు మరలా నన్ను పిలుస్తున్నావు, నేను ఈసారి నీ పిలుపుని వదులుకోను అని నా జాబ్ని రిజైన్ చేసి, నాకు జాబ్ వచ్చింది, ఇంకా చాలా కష్టపడుతున్నాను, యూకే వెళ్ళాలి, 1 year ఎక్స్పీరియన్స్తో. మా బాబాయ్ ఉన్నాడు, మా బాబాయ్ అన్నాడంటే 1 year ఎక్స్పీరియన్స్ తెచ్చుకో, యూకేలో నేను నీకు మంచి జాబ్ చూస్తాను, మా కంపెనీలో నిన్ను రిఫర్ చేస్తానంటే చాలా హ్యాపీగా మన లైఫ్ మారిపోయింది, మామూలుగా ఉండదు మన లైఫ్ అనుకున్నాను. కానీ నా ప్లాన్స్ వేరుగా ఉన్నాయి, దేవుడు ప్లాన్స్ వేరుగా ఉన్నాయి. హల్లెలూయా. ఆ జాబ్ రిజైన్ చేసి సేవలోకి వచ్చాను. సేవలోకి వచ్చిన తర్వాత చెప్పినట్టు సతీష్ అన్నను కలిశాను. సతీష్ అన్న కొన్ని సలహాలు ఇచ్చాడు. ఒక సేవకుడి దగ్గర నువ్వు ఉండడం బెటర్ తమ్ముడు అని చెప్పినప్పుడు, నిజమే, ఒక సేవకుల దగ్గర మనం ఉండాలి అని ఒక సేవకురాల దగ్గర కొన్ని నెలలు ఉన్నాను. మీడియాలో, ఇట్లానే మీడియా పరిచర్యలో నేను వర్క్ చేశాను, కొన్ని మంత్స్ వర్క్ చేశాను. దేవుడు అక్కడ మరలా నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, అది వాళ్ళ సేవ, నేను వాళ్ళకి ఇచ్చిన సేవ, నిన్ను ప్రత్యేకమైన రీతిలో నేను వాడుకుంటాను, నువ్వు సిద్ధపడని దేవుడు నాతో మాట్లాడినప్పుడు మరలా అన్న దగ్గరికి వచ్చాను. అన్న ఇది పరిస్థితి అంటే బెరాకాకి వెళ్ళి తమ్ముడు అన్నాడు. హల్లెలూయా. బెరాకాకి వెళ్ళొచ్చిన తర్వాత దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. నేను ఈ మీడియా మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నా మీడియా మినిస్ట్రీ కూడా నా దగ్గర ఏం లేవు, నార్మల్ ఫోన్తో స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, ఒక మంచి కెమెరా ఉంది, మంచి మైక్ ఉంది, మీడియా ఎక్విప్మెంట్ 1 lakh పైనే ఆ మీడియా ఎక్విప్మెంట్ నా దగ్గర ఉంది. హల్లెలూయా. అదంతా ఎవరిచ్చాడంటే దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. అన్న ఒక మాట చెప్పాడు, మన కాలింగ్లో మనం నడుస్తున్నప్పుడు గ్రేస్ విల్ వర్క్ ఫర్ అస్, అంటే కృప మన జీవితంలో పనిచేస్తుంది అని అన్న చెప్పాడు. అలానే దేవుడు నన్ను అలా వాడుకుంటూ, ఎక్కడో బీదర్లో ఉన్న వ్యక్తులు నన్ను పిలిచారు. అయ్యా మా మీటింగ్ పెడతాం, మిమ్మల్ని పిలుస్తాం, మీరు వస్తారంటే నేను అంత పెద్ద సేవకుడిని కాదే అనుకున్నాను. కానీ వస్తాను అని చెప్పినప్పుడు, నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఫ్లెక్సీలో నా బొమ్మ నేను వేయించుకోలేదు. మా ఊర్లో చాలామంది క్రిస్మస్కైనా వేయించుకుంటారు, నేను అట్లా వేయించుకోలేదు. ఫస్ట్ టైము నా బొమ్మ ఫ్లెక్సీలో వేసి, పెద్ద ఫ్లెక్సీ వేసి చూసినప్పుడు దేవుడు నిజంగానే ఆయన మాట ఇచ్చాడు, అనేక మంది కోసం నేను వాడుకుంటాను అని మాట ఇచ్చినప్పుడు, అలా బీదర్లో కొన్ని చర్చెస్లో వాక్యం చెప్తా ఉన్నప్పుడు, అలాగే మీడియా పరిచయలో కూడా వేలకు వేల వ్యూస్ వెళ్ళిపోతూ ఉన్నాయి. నాకు తెలిసిన అక్క అన్నారు, నేనున్న సేవకురాల అన్న మాట ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ ఏమో చాలా పెద్ద సేవకురాలు, వాళ్ళ హస్బెండ్కే, మా హస్బెండ్ ఆయనకే ఇన్ని వ్యూస్ రావట్లేదు, నీకు మాత్రం చాలా వ్యూస్ వచ్చేస్తున్నాయి, 1000 మంది నీ వీడియోస్ చూస్తున్నారు అని చాలా ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ పరిస్థితులు ఏదైనా ఉంటే మీ పరిస్థితులు కూడా మార్చిపోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇది నా సాక్ష్యం. దేవుడు నా జీవితంలో పనిచేయడం మీరు చూస్తున్నారా? పేరెంట్స్ సేవలోకి వచ్చిన తర్వాత, ఓకే అన్న, సేవలోకి వచ్చిన తర్వాత, జాబ్ రిజైన్ చేసిన తర్వాత, ఎరా అప్పులు చేసావు బాగానే ఉంది, కట్టేసాం, ఎట్టొకట ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసారు, కట్టేసాం బాగానే ఉంది, జాబ్ వచ్చింది, నువ్వు బాగుపడతావు అని మేము అనుకుంటుంటే జాబ్ రిజైన్ చేసి సేవలోకి వెళ్ళామని మరలా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. నిజంగా చెప్తున్నాను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు కలిసి నన్ను ఇంట్లో నుంచి నెట్టేశారు. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మా నాన్న నేను సేవలోకి వచ్చానని కొన్ని నెలలు నాతో మాట్లాడలేదు. నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. ఒకరోజు ఏడ్చుకుంటూ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. వాళ్ళ ఇంటికి రమ్మని బతిలాడే స్థితికి దేవుడు తెచ్చాడు. హల్లెలూయా.
ఇప్పుడు మా నాన్న ఎంత హ్యాపీ అంటే నా పుట్టినరోజు అని అక్కడ ఆ ఊర్లో ఉన్న చర్చిలో 20,000 రూపాయలు కానుక ఇచ్చాడు మా అబ్బాయి పుట్టినరోజు అని. వాళ్ళ ఎంప్లాయీస్ అందరు మాట్లాడుకుంటున్నారంట, మీ అబ్బాయి వాక్యాలు వీడియోస్ చాలా బాగా చెప్తున్నాడు, వాక్యాలు మేము చూస్తున్నాం అంటే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక గెస్ట్. మా ఇంట్లో అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాను. మా ఇంట్లో నేను ఒక గెస్ట్. మా అమ్మ నాకేమి ఇష్టంగా అది చేశానా నాన్న, మా నాన్న అయితే అన్నీ కూర్చొని ఇది చేద్దాం అనుకుంటున్నాను నాన్న, ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దామా అని మా నాన్న నన్ను అడుగుతున్నాడు. హల్లెలూయా, ఆశ్చర్యకరమైన దేవుడు. హల్లెలూయా, పరిస్థితులన్నీ మార్చే దేవుడు. హల్లెలూయా. ఇది నా సాక్ష్యం. ఇంకా ఉంది చెప్పాలంటే చాలా ఉంటుంది. అందరం కళ్ళు మూసుకుందాం అంతే, కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హరస్యాల మరహన్స్వరను నెర్హేందియలో మరహస్వర బనస్యాల రబాందరా రెన్వియోరోమోనోసియాల్ రహాన్స్వెరియోలో. చాలా జాగ్రత్తగా ఈ ప్రవచనాత్మకమైన సమయంలో మనం గడుపుదాం. కొన్ని నిమిషాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ రెహెల్వియోదోరోమానాసియాల రకాతియాల మరారియానా లెర్హేందియోరోమోనోసియాల రబాందరబాసియాల రబాబాబాబా Ura baba 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 siala raba baba baba sekelio romana seheriono rendarana seherolo romana siala raba baba baba. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ఒకళ్ళు చదివి సహాయం చేయండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఈ సంఘం మీద నేను ప్రవచనాత్మకంగా పలుకుతున్నాను. హల్లెలూయా, నేను ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం 1 నుంచి చదువుదాం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో గాజాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీల ప్రదేశమందు ఎగ్బాతానా అను పురములో ఒక గ్రంథం. 6వ వచనం నుంచి చదువు. 6వ అధ్యాయం 6వ వచనం. కావున రాజైన దర్యావేషు ఇలాగు సెలవిచ్చెను, నది అవతల అధికారి అయిన తత్తైనను అను నీవును షెతర్బోజ్నాయి అను నీవును నది అవతల మీతో కూడానున్న అపర్సెకాయులును యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును ఈ స్థలమందు కట్టింపనీయుడి. హల్లెలూయా. ఒక్క నిమిషం. హల్లెలూయా. చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక. ఈ సంఘం మీద ప్రవచనాత్మకంగా నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఈ సంఘాన్ని అయితే ఎజ్రా గ్రంథం మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. దేవుడు నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తున్న విషయం ఏంటంటే, ఈ సంఘం కట్టబడ్డానికి చాలామంది వ్యతిరేకులు ఉన్నారు. ఈ సంఘం కట్టబడ్డం చాలామందికి ఇష్టం లేదు. చాలామంది వ్యతిరేకంగా ఈ సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారు. సంఘం కట్టబడ్డానికి చాలామంది వ్యతిరేకంగా నెగిటివ్గా చాలామంది అడ్డుగోడలు వేస్తూ ఉన్నారు. జెరుబ్బాబెలు తిరిగి ఆ రాజ్యాన్ని దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు జెరుబ్బాబెలుకి కొంతమంది వ్యతిరేకంగా తయారయ్యారు. యూదుల జోలికి పోక దేవుని మందిరం పని జరగనిచ్చి వారి అధికారిని దేవుని మందిరమును వాని స్థలమందు కట్టింపనీయుడి. హల్లెలూయా. ఎవరైతే ఈ మందిరానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే ఈ మందిరం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వాళ్ళే హెల్ప్ చేయబోతున్నారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఐఎమ్ ప్రొఫెసయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మందిరానికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళే ఈ మందిరం కోసం సపోర్ట్ చేయబోతున్నారు. హల్లెలూయా. కరాబాస్యాలా బారహేందియోరోమోనో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే ఈ మందిరం కోసం పనిచేయబోతున్నారు. ఐఎమ్ ప్రొఫెసయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళు సపోర్టింగ్గా మాట్లాడడమే కాదు, వాళ్ళే సపోర్ట్ చేయబోతున్నారు. హల్లెలూయా. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే అడ్డుకొని ఈ మందిరం కోసం సపోర్ట్ చేసేటట్టు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. హోరాసియాలా మార్హేందియోరోనో లెర్బాందోరో సెకెలియా రబానా షియాలా రబా బాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ చిన్న బిడ్డను బట్టి నేను ప్రవచిస్తున్నాను. ఈ చిన్న బిడ్డ క్రిస్ను బట్టి నేను ప్రవచిస్తున్నాను. దేశంలో ఉన్న గొప్ప వారికి ఉన్న పేరుని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇది మీరు చూస్తారు, క్రిస్కి మంచి పేరు రాబోవడం. ఆయన చాలామంది ఆయన దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. రహస్వేరియోలో మార్కదలారి మాందరబా. ఎవరి గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయో అలాంటి పేరుని, గొప్ప పేరుని క్రిస్కి దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి అప్పులు ఉన్నాయి చేతులు ఎత్తండి. ఎంతమందికి అప్పులు ఉన్నాయి? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసు నామములో మీ అప్పులన్నీ కొట్టివేయబడును గాక. మీ అప్పులన్నీ కొట్టివేయబడును గాక. మీ నోటితో మీరు పలకండి, నా అప్పుల్ని కొట్టివేసినందుకు థ్యాంక్ యూ ప్రభు అని. నా అప్పులన్నీ కొట్టివేసినందుకు థ్యాంక్ యూ ప్రభు అని. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లరోసియాలా రామాందర. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు చేతులెత్తండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చేతులెత్తండి, చేతులెత్తండి, చేతులెత్తండి. యేసు నామములో స్వస్థత ప్రకటిస్తా ఉన్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఎలాంటి రోగమైనా సరే యేసు నామములో స్వస్థత ప్రకటిస్తాం. ఆపరేషన్స్ క్యాన్సిల్ అవునుగాక. నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక. నార్మల్ రిపోర్ట్స్. హర్కదలారి మాందలబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు? ఎక్కువ ప్రయాణాలు చేసే వాళ్ళ చేతులు ఎత్తండి. ఎక్కువ ప్రయాణాలు చేసే వాళ్ళ చేతులు ఎత్తండి. మీ మార్గం అంతటిలో దేవుడు మీకు తోడయ్యుండునుగాక. తన దేవదూతలను మీకు ముందుగా పంపించునుగాక. I cancel every accidental spirits in the name of Jesus. Rasakala rimandoros veriana rahandala rimandia. Thank you Lord, thank you Lord. చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా నీకు వందనాలు నాయనా. అయ్యా మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ నాకు వందనాలు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రభు నామాన్ని కనపడదాం.